ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం కూడా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. స్తోత్రం స్తోత్రం. ఇందాకేమో పాప మరణాల నియమం విడిపించేది లేదు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యాన్ని కేకేసిన భక్త పౌలు గారు 7వ అధ్యాయం చివరిలో, 8వ అధ్యాయం మొదట్లో కాబట్టి అంటే అంతకుముందు మనం 4 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నామే ఆ మాటలను బట్టి, లేక రోమపత్రిక చివరి వచనాలను బట్టి. కాబట్టి ఇప్పుడు శరీరంలో మంచి లేదు, అవయవాల్లో పాపనియమం ఉంది, మనస్సులో ధర్మశాస్త్రం ఉంది. కాబట్టి శరీరంలో పాపంలో జీవిస్తున్నామని చెప్తూ ఆ తర్వాత ఏం కంక్లూజన్లోకి వచ్చాడు, నేను దేవునికి యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చివరిలో చెప్పి నన్ను విడిపించాడనే మాట చెప్తూ, ఎవరైతే యేసు క్రీస్తునందు ఉంటారో నాటగా నిన్న చెప్పా, యేసు క్రీస్తు నాలో ఉన్నాడు, నేను జీవించే జీవితం నాది కాదు, క్రీస్తు ప్రభువే నాలో జీవిస్తున్నాడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో క్రీస్తులో ఉండిపోతావు. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. తర్వాత క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము, క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుంచి నన్ను విడిపించింది. జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం, పాప మరణాల నియమం. జాగ్రత్తగా ఆలోచిస్తే పక్షి ఆకాశం ఎగురుద్ది. ఎలా ఎగురుద్ది? దాన్ని సృష్టించిన సృష్టిలోనే దేవుడు ఎగిరే నియమం దానిలో పెట్టాడు. చేప నీళ్ళల్లో ఈదుద్ది, నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చిందో చచ్చిపోద్ది. పక్షి తనలోనే ఎగిరే నియమం కలిగి ఉంది. ఎప్పుడు ఎగరలేదు? చచ్చిపోయినప్పుడు. చచ్చిపోతే ఎగరలేదు, కింద పడిపోతుంది. భూమి ఆకర్షణ శక్తి దాన్ని ఆకర్షించుకుంటుంది. ఎప్పుడైతే పక్షులు ఆ ఎగిరే నియమం ఆగిపోద్దో అప్పుడు ఎగరదు. దానికి ఒక నియమం, అది ఆ నియమం దేవుడు పెట్టిందే, దాన్ని ఎవరు మార్చలేరు. అది మరణిస్తే తప్ప ఆ నియమం పనిచేయకుండా ఉండదు. అలాగనే పాప మరణాలకు ఒక నియమం ఉంది, యేసు క్రీస్తు ఆత్మకు ఒక నియమం ఉంది. క్రీస్తు యేసు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆత్మ నియమం ఏంటి? జీవం ఇస్తుంది. ఆత్మ నియమం జీవనిస్తుంది. పాప మరణాల నియమం పాపానికి తీసుకెళ్ళదు. పాప మరణాల నియమం మనలో ఉంటే నువ్వేం అనుకోవసరలా, అసలు నువ్వు అనుకోవసరలా. అది మనలో ఉంది కనుక ఆటోమేటిక్గా పాపం జరుగుతూ ఉంటుంది. నువ్వేం అనుకోవసరలా. అదే ఆత్మ ఇచ్చే జీవం యొక్క నియమం ఉంటే నువ్వేం అనుకోవసరలా, పాపం జీవిస్తూ ఉంటావు. శరీర నియమంలోంచి ఆత్మ నియమంలోకి రావాలి. శరీర నియమం మనలో పనిచేస్తుందంటే శరీర సంబంధిగా ఉన్నాం. ఆత్మ నియమంలోకి వచ్చామంటే ఆత్మ నియమం మనల్ని జీవింపజేస్తుంది. ఆ నియమం యొక్క స్థితి అది. ఆత్మ యొక్క నియమం ఏంటంటే జీవనిచ్చే స్థితి. పాపమరణం యొక్క నియమం ఏంటి? చంపే స్థితి. అది మనలో ఉంటే చంపితే అంతే, దాన్ని నువ్వు ఎవరు తీసేయలేరు. ఆ నియమం అంతే. పక్షులు ఎగిరే నియమం ఎట్లాగో అలాగే అదే నువ్వు ఆత్మలోకి వచ్చేస్తే జీవమునిచ్చే నియమం ఆటోమేటిక్గా నిన్ను జీవింపజేస్తూ ఉంటుంది. అనుదిన అనుభవం ఇదై ఉండాలి. ఒక రోజుతో అయిపోయేది కాదు. చనిపోయిన దాకా ఈ అనుభవం పనిచేస్తూనే ఉండాలి. చనిపోయిన దాకా ఆత్మ నియమం పనిచేస్తూనే ఉండాలి. దినదినం మనం జయిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే పాప నియమానికి మనం దాసులం అవుతామో మరణంలోకి వెళ్ళిపోతాం. ఆత్మ నియమం మనలో కొనసాగుతూ ఉంటే జీవం యొక్క నియమం పనిచేస్తూ ఉంటుంది, నిత్య జీవాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆత్మ యొక్క నియమం మన జీవంలో నడిపిస్తుంది. ఆ జీవం నిత్య జీవానికి తీసుకెళ్తుంది మనల్ని. జీవం ప్రారంభమై ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించుట చేత ఆ నిత్య జీవంతో మనం ముగుస్తాం. అది ఎప్పుడు ఉండే జీవమే కా, నిత్యము జీవిస్తాం దేవుడిలాగా. అది చేసింది ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అతి కుమారునిగా పుట్టిన విశ్వాసం ప్రతివాడు నశింపగా
నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన మనకు అనుగ్రహించాడు. నిత్య జీవంలోకి వచ్చేస్తాం ఇప్పుడు ఆత్మ యొక్క నియమంలోకి వచ్చినప్పుడు. ఆత్మ యొక్క నియమం జీవంలో. అందుకని క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసు లేని వాళ్ళకి శిక్షా విధి ఉంది. క్రీస్తు యేసులో ఉంటే శిక్షా విధి లేదు. క్రీస్తు యేసులో ఎట్లా ఉన్నాం? ఆత్మ నియమంలో ఉన్నాం, ఆత్మ సంబంధంగా సాగిపోతున్నాం. ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా సాగిపోతామో శరీర క్రియలు నెరవేర్చవు. 8వ అధ్యాయంలోనే 10వ వచనంలో ఆ మాట ఉంటుంది. శరీర క్రియలు నెరవేర్చవు, శరీర క్రియలు నెరవేర్చవు. ఆత్మ సంబంధంగా జీవ నియమము మనలో కార్యసిద్ధి కలగచేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.